మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో థాయిలాండ్ అనే ఒక ఆసియా ఖండంలోనే ఆగ్నేయాసియా అనేటువంటి ప్రాంతంలో చిన్న దేశం ఉంది. దాని పేరు థాయిలాండ్. అక్కడ అనుతిన్ చర్నావిరకుల్ రెండోసారి ప్రజాస్వామ్యబద్ధంగా రెండోసారి ఎన్నికైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కింగ్ ఆఫ్ థాయిలాండ్గా అక్కడ మనకు కనపడతా ఉంటుంది. బుంజాదాయ్ పార్టీ అక్కడ మంచి రిజల్ట్స్, అంటే ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం స్వాగతిస్తాం. కింగ్ ఆఫ్ థాయిలాండ్గా దానికి పేరుంది. ఈ చిన్న దేశంలో మయన్మార్, లావోస్, కాంబోడియా, మలేషియా దేశాలు సరిహద్దులుగా ఉన్నది. ఆ దేశానికి సంబంధించి సరిహద్దులుగా ఉంది. సో ఇది పరిస్థితి. సో మలేషియా దేశాలు ఇవి కూడా సరిహద్దులుగా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా 2615 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది దేశానికి. దేశ జనాభా 71.5 మిలియన్లు, అంటే సుమారుగా కోటికి దగ్గరగా జనాభా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రతి చదరపు కిలోమీటర్లకి ఈ థాయిలాండ్ దేశంలో 140 మంది నివాసం ఉంటున్నారు. సో ఈ దేశంలో అధికారం కోసం కుమ్ములాళ్ళు చిన్న దేశాల్లో ఇవి సహజంగా జరుగుతుంటాయి. సో ఫిబ్రవరి 2026లో జరిగిన ఎన్నికల్లో 299 స్థానాలను పార్లమెంట్లో 292 స్థానాలు బుంజాదాయ్ పార్టీ, అనుతిన్కి సంబంధించినటువంటి బుంజాదాయ్ పార్టీ వారు వన్ సైడ్గా గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజామోదాన్ని స్వాగతిద్దాం. సో ఆ పార్టీ భుజస్కంధాల మీద వేసుకొని థాయిలాండ్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. విపక్షాలు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు అని చెప్పేసి, ప్రజల సంక్షేమానికి సంబంధించి సమస్యగా కృషి చేద్దామని చెప్పేసి థాయ్ ప్రధానమంత్రి అనుతిన్ ఆయన అన్నటువంటి మాటలు మనకి గుర్తుకొస్తూ ఉంటుంటాయి. అది పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేదు. రుణభారం పెరిగింది, అప్పులో ఊపిలో ఉంది, వాణిజ్యపరంగా అనిశ్చితిలో ఉన్నది. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ జరుగుతున్నటువంటి యుద్ధం కూడా ఈ దేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉన్నది. సో ఎందుకంటే అది ఆయిల్ దగ్గర నుంచి ఇతర ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు ఇబ్బందులు ఉన్నాయి. $1 బిలియన్ 558.57 బిలియన్ జీడిపి థాయిలాండ్ తలసరి ఆదాయంగా కూడా మనకు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకున్నప్పుడు థాయిలాండ్ తలసరి ఆదాయం $7,942 ఉంది. ఇప్పుడు $558.57 బిలియన్ వచ్చింది. ఇక వృద్ధి రేటు 2 నుంచి 2.5% మించడం లేదు. ఇది చాలా ప్రధానమైంది కదా. సో పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుంది, వ్యవసాయ రంగం కూడా ఆధారపడి ఉంటుంది. సో టూరిజం, థాయిలాండ్ అంటే టూరిజం. సో చిన్న చిన్న దేశాలకు సంబంధించి టూరిజానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ ఇస్తూ ఉంటుంటారు. సో దేశంలో ఇప్పుడు సంస్కరణలు అవసరం అని చెప్పేసి ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్లు ప్రపంచవ్యాప్తంగా దేశానికి మంచి పేరుంది. పర్యాటక పరంగా కూడా 39 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం వస్తారంటే 39 మిలియన్ల మంది అంటే సుమారుగా ఒక 40 లక్షల మంది దాకా ఆ దేశంలో పర్యాటక రంగం పెద్ద ఎత్తున ఉన్నది. సముద్ర తీర ప్రాంతం కూడా ఉన్నది కాబట్టి చిన్న దేశాలకి టూరిజాన్ని కూడా ఉపయోగించుకుంటే ఇతర వ్యవసాయ రంగాన్ని వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తాయి. శక్తివంతమైన మిలిటరీ న్యాయ వ్యవస్థకు అనుగుణంగా అనుతిన్ పాలన చేయగలరన్నటువంటి అంచనాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. మొత్తం 299కి 292 అంటే చూడండి, ఒక 7 స్థానాలు తప్ప దాదాపుగా 95% సీట్లు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది 100కి. సో 95 కాదు, 98% ఇచ్చినట్టుగా, 100కి 98% ఇచ్చినట్టుగా మనకి కనపడతా ఉన్నది. సో ఇది పరిస్థితి. ప్రజాభిష్టం అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నది. ఇది పరిస్థితి. వంశపారంపర్యం పాలనకి చరమగీతం పాడి అనుతిన్కి బాధ్యతలు అప్పగిచ్చారు. ఆ బాధ్యతల్ని మిలిటరీ, జాతీయవాదం, అక్కడ ఉన్నటువంటి పాత వ్యవస్థలను కొనసాగించే కార్యక్రమం అనుతిన్ మీద ఉన్నది. అనుతిన్ సామర్థ్యం, నాయకత్వం, సత్తా వెలుగులోకి వస్తుందని రాజకీయ పండితులు చెప్తా ఉన్నారు, ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు. సో థాయిలాండ్ కొత్త ప్రధానిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్ట ముందున్న కర్తవ్యాలు, తర్వాత కాంబోడియాలో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కారం చేసుకోవటం, సో కాల్పుల విరమణకు సంబంధించి ఒక అవగాహనకు రావటం, 800 కిలోమీటర్ల సరిహద్దు వివాదాన్ని శాంతియుత మార్గంలో పరిష్కారం చేసుకునే కార్యక్రమం చేయటం ఇప్పుడు థాయిలాండ్ ప్రధానమంత్రి అనుతిన్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతగా, భుజాల మీద ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంది. 1,00,000 మందికి పైగా వాలంటీర్ సైనికులు నియమించుకొని భద్రతను పెంచుకోవాలంటే సైన్యం అవసరమే. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అసమ్మతులు కూడా ఉంటాయి. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ప్రోగ్రెసివ్ పీపుల్స్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నది. 120 సీట్లతో అనుతిన్కు పక్కలో బల్యంగా ఉన్నది అనేది మనకి కనిపిస్తూ ఉంది. అంటే 299కి 192 గెలిచినట్టున్నారు. 120 సీట్లు ప్రోగ్రెసివ్ పీపుల్స్ పార్టీ గెలిచినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఉతాయ్ పార్టీ కేవలం 74 సీట్లతో 3వ స్థానంలో పరిమితమైంది.
సో తిరుగుబాటు ఉండదని తేలిపోయింది. సో పెంటాగ్రాన్, షనవత్ర, కాంబోడియాతో ఉన్న సంబంధాలపై నైతిక నియమావళి ఉల్లంఘించారని గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ప్రధానిగా వచ్చినటువంటి అనుతిన్ పార్లమెంట్ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చి అప్పటి నుంచి ఆయన సరిహద్దు వివాదం, ఆర్థిక వ్యవస్థలు ప్రచారాస్త్రాలు చేసుకొని ఆయన ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రాజ్యాంగ న్యాయస్థానం అనుతిన్ ఎన్నికల్లో ధృవీకరించాల్సింది. సో గెలిచిన తర్వాత ధృవీకరించడం అనేది ఇస్తుంది. మళ్ళీ సందిగ్ధత నెలకొనకుండా 3 అంతుల మెజారిటీ స్థానాలకు ఆవేశం చేసుకోవటం, అనుతిన్ శరణా వీరక్కులు తన పాలనా శైలిని చూపించుకునే అవకాశం ఉంది. సో థాయిలాండ్ ప్రజలు ఆయన మీద అభిమానం ఉన్నది. సో ఆయన పరిపాలన దక్షత బట్టి రాబోయే కాలం నిర్ణయించబడుతుంది. సో థాయిలాండ్ ఒక టూరిస్ట్ ప్లేస్, అదేవిధంగా టూరిజం మీద, వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, అదేవిధంగా ఏదైతే ఉన్నదో భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల పేదరికం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని, రంగాలను డెవలప్ చేసి ఆ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం, అనుతిన్ ప్రభుత్వం, థాయిలాండ్లో అనుతిన్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో బ్లాక్ మార్కెటింగ్, ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం, అవినీతి రహిత పరిపాలన, ఇవి ప్రధానమైన సవాళ్ళుగా అనుతిని ముందు మనకు కనపడతా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తద్వారా అట్లా ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం పరిపాలన చేసినటువంటి దశాబ్దాల పరిపాలన ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అనుతిన పరిపాలన, గత పరిపాలకులకి ఈ పరిపాలకులకి ఇతను రెండోసారి అవకాశం ఇచ్చారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేసుకుంటా ఉన్నాను.